ఈ ప్రపంచంలోనే మనిషి ఆయుష్ను పెంచే ఒకే ఒక పుణ్యక్షేత్రం. హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు పల్నాడు పోర్టుగాళ్ళు. సో ఇవాళ పల్నాడు జిల్లాలోని గురజాల మండలం పులిపాడు గ్రామం శివారులో ఉన్న దైద దేవస్థానం దగ్గరకు వచ్చామండి వీడియో తీయడానికి. దైద గృహాలను కనిపెట్టిన వ్యక్తి కోండ్రు రామయ్య గారు. ఏనే అవునా? అదేంటి బావా, నాకు సందేహం ఉంది. అయితే చెప్పు. యాక్చువల్గా నువ్వు ఎప్పుడైతే దైదలో వీడియో తీద్దామని చెప్పేసి నువ్వు చెప్పావో అప్పుడు నేనేం చేశానంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి, కంటెంట్ ఉండాలి అని చెప్పి కొన్ని యూట్యూబ్లో వాటిల్లో ఇట్లా సెర్చ్ చేశాను. నేను తెలుసుకుంది ఏంటి అని అంటే పశువుల కాపర్లు చాలామంది కొంతమంది వెళ్ళి పశువులు మేపుతుండగా అందరికీ కొన్ని ఓంకార శబ్దాలు వినిపించినాయి. వాళ్ళందరూ కలిసి గుహల్ని వెతికారు అని చెప్పేసి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో తెలిసింది. బట్ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఆ కొంతమంది అనే దాంట్లో నుంచి ఈ ఒక్కరి విగ్రహమే ఎందుకుంది, ఇతనే కనిపెట్టాడని చెప్పేసి ఈ పల్నాడు గ్రామంలో ఈ ప్రచారం ఎందుకు ఇలా కొనసాగుతుంది. శ్రీరామ అసలు నిజమే ఏంటంటే వాస్తవానికి నేను తెలుసుకున్నది ఇక్కడ, నేను కొంతమంది అడిగితే వాళ్ళు చెప్పింది విన్నది ఏంటంటే కొంతమంది పశువుల కాపర్లు అనేది వాస్తవం కాదు. ఏంటంటే ఈయన కోండ్రు రామయ్య గారు అనే ఒక వ్యక్తే పశువులను మేపుకోవడానికి ఈ ప్రదేశానికి వచ్చి సద్దన్నం, ఆయన తెచ్చుకున్న సద్దన్నం తిని ఒక చెట్టు కింద పడుకోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆయన పడుకున్న సమయంలో ఆయనకి కొన్ని ఓంకార శబ్దాలు వినపడ్డాయి. అయితే అందరితో పాటు ఆయన ఏం పశువులు కాయడానికి రాలేదు, ఓన్లీ అతను ఒక్కడు వెళ్ళడంతో అతనికి ఆ ఓంకార శబ్దాలు మాత్రం వినపడ్డాయి. కానీ ఒకటి శ్రీరామ్, ఏంటంటే ఓంకార శబ్దాలు దైవం అనేది 100 మంది ఉంటే 100 మందికి వినపడదు, కనపడదు. వాస్తవం ఏంటంటే జనరల్ గా మనం చూస్తా ఉంటాం, దైవం ఒంటి మీదకి వచ్చింది అంటే ఒకళ్ళో ఇద్దరికో జరిగిద్ది. ఆ పుణ్యం లక్షలో ఒకరికి జరుగుతుంది బావా, అందరికీ ఆ దైవానుగ్రహం ఎప్పుడు దక్కదు. అలాంటి వాళ్ళలో కొంతమందిలో ఒకరు కోండ్రు రామయ్య గారు. ఎంతో పుణ్యం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆ శబ్దాలు ఆయనకి వినపడ్డాయి. అయితే విషయం ఏంటంటే కొంతమంది అనేది చాలా మంది ఇంతకు ముందు చెప్పినారు, ఓకే నిజం అది, కానీ వాస్తవం అది కాదు. కొంతమంది అనేది కాదు. కోండ్రు రామయ్య గారు అనే వ్యక్తి పశువులను కాసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆయన పశువులను మేపుకునే సమయంలో సద్దన్నం తిని సేద తీరడానికి ఒక చెట్టు కింద పడుకోవడం జరిగింది. అప్పుడు ఓంకార శబ్దాలు ఆయనకి వినపడగా గృహ దగ్గరికి వెళ్ళి చూసి ఊర్లోకి వెళ్ళి కొంతమందికి చెప్పగా ఏంటంటే ఆయనకి కూడా ఆ సందర్భంలో ఆయనకి అందరు కూడా సహకరించాల. వెళ్ళి చెప్పినప్పుడు అందరు కూడా సహకరించాలి. ఆయన చెప్పిన విషయాన్ని కొంతమంది నమ్మారు. ఆయన ఇప్పుడు ఇలా దేవుడు కనిపించాడు, మనం అక్కడికి వెళ్ళి ఎతుకుదాము అని అంటే ఆ రోజుల్లో నమ్మడమే కాదు, ఇంత టెక్నాలజీ వచ్చిన ఇప్పటికైనా సరే పోయి ఒక విషయం చెప్తే వెంటనే నువ్వు కూడా నమ్మాలని నమ్మరు. అవును, అది ఎక్కడైనా సృష్టి ధర్మం, అది చెప్పిన వెంటనే నమ్మకపోవడం అనేది. అయితే ఆయన ఊర్లోకి వెళ్ళి కొంతమందికి చెప్పగా విన్న కొంతమంది, అందరు కూడా కొంతమంది మాత్రమే నమ్మి ఆయన వెంట వచ్చారు, కానీ అందరు రాలేదు, చాలా మంది నమ్మలేదు. ఆ గృహ దగ్గరికి వచ్చిన సమయంలో వచ్చి చూసినప్పుడు చెట్లతో, ముళ్ళ కంపతో, మట్టితో గృహంతా బూడుకుపోయింది, ఇప్పుడున్నట్లు లేదు. అది చూసిన వచ్చిన కొంతమంది అది చూసి, వామ్మో ఈయన రామయ్య మాటలు నమ్మి మనం ఈ గృహలోకి పోతే ప్రాణాలకే ప్రమాదం, ఆయన చెప్పేది ఉటిదో నిజమో మనకు తెలియదు అని చెప్పేసి వచ్చిన కొంతమందిలో కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మానవ సర్వసాధారణంగా మానవులు ఆలోచన విధానం అలాగనే ఉంటుంది. అవును, వెళ్ళి వెనక్కి వెళ్ళడం జరిగింది. వచ్చిన కొంతమందిలో కూడా కొంతమంది వెనక్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఉన్న కొంతమంది ఆ చెట్లని మట్టిని తీసుకుంటూ దారి చేసుకుంటూ కాగడాలు పట్టుకొని లోపలికి వెళ్ళగా ఒక మార్గం కాకుండా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక వాళ్ళు అయోమయంలో పడి నిలబడిపోయారు. అదే సమయంలో స్వామివారి పిలుపు ఓంకార శబ్దం ఒకవైపు నుంచే రావడం ఒక మార్గం నుంచి రావడం గమనించి ఆ వైపుగా చెట్లని మట్టిని తీసుకుంటూ తవ్వుకుంటూ చాలా కష్టపడి వెళ్ళి అక్కడ ఉన్న మట్టి అంతా తొలగించి చూడగా సాక్షాత్తు స్వయంభుగా వెలిసిన శివలింగాకారం దర్శనం ఇచ్చింది. అయితే కోండ్రు రామయ్య గారి మాటలను నమ్మి కొంతమంది అయితే అతనితో పాటు అడుగు వేశారు. ప్రమాదమైనా పర్లేదు అనుకోని అడుగు వేయడం జరిగింది. అవును, ఆ అడుగు వేసి ఆ తెగింపు చేయబట్టే ఈ రోజు ఇంత పెద్ద పుణ్యక్షేత్రం ఈ పల్నాడు జిల్లాలో వెలుగులోకి వచ్చి. అవును, ఆ వెళ్ళిన వాళ్ళలో ఒక ఆయనకి ఒంటి మీదకి వచ్చి ఇక్కడ నుంచి నన్ను పూజించండి, ఆరాధించండి, మీకు దీర్ఘాయుషు కలుగును అని చెప్పేసి వరం ఇచ్చాడంట శివుడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్న వాళ్ళకి
ఆయుష్ పెరుగుతుందని చెప్పేసి ఇక నమ్మకం. అది అయితే బావా మనం లేట్ చేయకుండా త్వరగా వెళ్ళి దర్శించుకుందాము, మన ఆయుష్ని కూడా పెంచుకుందాము. అయితే గృహ మార్గం అనేది కింద భాగాన ఉంటది, వెళ్దాం. బావా ఎప్పుడు ఇక్కడ ఇంత రద్దీ ఉంటుందా? ఈ రోజు ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇంతమంది భక్తులు కనిపిస్తున్నారు. జనరల్ గా అయితే ఇక్కడ నార్మల్ టైంలో ఇంతమంది భక్తులు ఏమి ఉండరంట శ్రీరామ్. నేను అడిగి తెలుసుకున్నా. మామూలుగా అంటే ఇది కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో లాస్ట్ వారాలంట, ఇవి లాస్ట్ లో ఉందంట. అందుకని ఈ రోజు చాలా ప్రత్యేకంగా తెలంగాణ నుంచే, ఆంధ్ర నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా భక్తులు రావడం జరిగిందంట. అందుకే ఇంతమంది ఎక్కువ మంది భక్తులు ఉన్నారు ఈ రోజు. ఇదేనమ్మా వెళ్ళేది గృహ ఎంట్రన్స్ ఇదేనంట. స్వామివారిని దర్శించుకునే గృహ. చూశారు కదా, ఇదిగోండి మనం గృహ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. బయట నుంచి అయితే నిజంగా చాలా అందంగా గృహ చాలా అంటే చాలా బాగుంది. లోపల మొత్తం చూసేద్దాం, రండి. వీటన్నిటికీ పెయింట్లు వేసినట్టున్నారు బావా, ఉండటం కోసం. న్యాచురాలిటీ కొంచెం చూడండి. ఈ చూసారా శ్రీరామ్, మొత్తం ఏదో గిర్రలుగా చెక్కినట్టుగా అలా ఉంది. చూడు నిజంగా శ్రీరామ్, చూడు ఎంత పెద్దగా ఉందో పైకి. అవును బావా, చూసావా? ఇదిగో గడ్డ పలుగులు కొన్ని వేసి క్లియర్ చేసి మనుషులు ఇలా ఫ్రీగా నడవటానికి ఏర్పాటు చేశారు. నిజంగా అప్పట్లో ఇలా లేదు, భక్తుల సౌకర్యార్థం ఇలా చేశారు. ప్రభుత్వం, దాతలు, ధర్మకర్తలు అందరూ కలిసి దీన్ని. అవును, ఈ రాళ్ళు ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా ఈ రాయిని చూస్తుంటే. అవును బావా. ఇంకోటి ఇంత పెద్ద గుహ 1/2 కిలోమీటర్ ఉంటుందంట. ఆల్మోస్ట్ 500 మీటర్లు లోపలికి ఉండే గుహ అంట ఇది. అర్ధనారీశ్వర స్వామి ఫోటో ఉంది శ్రీరామ్, చూడు ఎంత బాగుందో. దండం పెట్టుకుందాం బావా. ఇక్కడ నాకు తెలిసి భక్తులు వాళ్ళ కోరికలను వారు తీర్చుకోవడానికి తాయితులు అవి కడుతుంటారు కదా, ఆ వేలో మహిళలు కట్టినట్టున్నారు వాళ్ళ గాజుల్ని. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫ్యాన్లు, ఏసీలు కూడా సెట్ చేశారు శ్రీరామ్, భక్తుల సౌకర్యార్థం బావా. ఎందుకంటే భక్తుల ఆదరణ ఉంటేనే కదా ఏ దేవస్థానం అయినా సరే పుణ్యక్షేత్రం అయ్యేది. అవునవును, అందుకని చెప్పేసి చేసుంటారు. ఇక్కడ రాయిని తాగుతున్నా, ఇలా మనం నడుచుకుంటూ వెళ్తున్నా కూడా నాకైతే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. శివ, ఇక్కడ చూడు ఒక గృహ, ఇది ఇటు ఒక మార్గం ఉంది, లోపలికి ఎంత ఉందో తెలియదు కానీ ఈ వైపు కాదు, ఇటు బాగుంది బావా. ఇది చూడు, అసలు పెద్ద లోయలాగానే అనిపిస్తుంది. అసలు పైనుంచి చూసేవారికి ఇది ఒక లోయలాగా చాలా ఉంది. ఇంకో మార్గం ఇది. ఈ మార్గాల నుంచి ఖచ్చితంగా ఏంటంటే అప్పట్లో ఇన్ని మార్గాలు ఉన్నాయని చెప్పాం కదా, ఇవన్నీ అవే. ఇప్పుడు పైనుంచి చూస్తే ఇది ఒక లోయలాగా ఉంది బావా. శివ, పైన ఇంకా పెద్దది ఉంది చూడు, ఇంకా పెద్దగా ఉంది అది. అవును, ఏంటంటే అప్పట్లో ఇంకా కొన్ని మార్గాలు అయితే బూట్ చేశారంట. ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, ఇటు వెళ్దాం అటు వెళ్దాం అనుకొని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమోనని ఇంకా కొన్ని మార్గాలను అయితే క్లోజ్ చేశారు. శ్రీరామ్, ఇక్కడ చూసావా పెద్ద శిఖరం లాగుంది, నిజంగా న్యాచురల్ పుట్టిందే ఇది. ఇలా చూసినట్లయితే గుడిలో శిఖరం కడతారు, దేవస్థాన శిఖరం లాగా అనిపిస్తుంది. అవును, చాలా బాగుంది కదా. ఇంకో లోయ ఒకటి చూడు, ఇక్కడ కూడా ఒకటి ఉంది. శివ కవర్ శివ, ఇక్కడికి రా. గృహ అయితే చాలా లోతుకుంది ఇది. కాకపోతే మీకేంటంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి కదా అని మనం కథలో చెప్పుకున్నట్టు ఉన్నాయని మీకు చూపిస్తున్నాం అంతే. స్వామివారి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల అయ్యగారు పూజలు జరుగుతున్నాయి, జనం కూడా వస్తున్నారు. స్వామివారి గురించి, గుడి చరిత్ర గురించి అయ్యగారి నోటితోనే 4 మాటలు విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వందే విశ్వాదికం శాంతం అనాదినిధనం శివం సకలం నిష్కలం కంచ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురోన్ పరాపరాన్నత్వా గురువం చక్రమోదితాం శ్రీ సదాశవనం తచ్చ శ్రీకంఠం పునరంబికాం. శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం దైదబిలం. ఈ ఆలయము
పల్నాడు జిల్లా గురజాల పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైద గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున కలదు. ఇది చూడండి, గోపురం ఎలా ఉంటుందో, లింగాకారం షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మొత్తం కూడా. ఇదేం పానుమట్టం అమ్మవారి లాగా ఉంటుంది. ఇది స్వయంగా ఏర్పడినటువంటి గుహ. ఇది ఎవరు చెక్కింది, తయారు చేసింది కాదు. ఇక్కడ మనం ఇప్పుడు పిరమిడ్లు, ధ్యాన కేంద్రాలు ఎలా చూస్తామో పిరమిడ్స్, ఈ గుహ స్టార్టింగ్ నుంచి చెన్నై వరకు 5 పిరమిడ్స్ ఉన్నాయి. ఇవి పూర్వకాలంలో సిద్ధపురుషులు వాళ్ళు తపస్సు చేసుకున్నటువంటి స్థలం ఇది. ఆ పవిత్రత ఇప్పటికి కూడా ఇక్కడ మనకు వాళ్ళు వచ్చిపోతున్నట్టు నిదర్శనాలు అయితే చాలా ఉన్నాయి. అలాంటిది ఇంక అప్పటి నుంచి ప్రతి సోమవారం పులిపాడు దేవ గ్రామస్తులు వచ్చి ఆ కృష్ణాదిలో మునిగి స్వామికి చెంబు నీళ్ళు పోసి దండం పెట్టుకొని వెళ్తూ ఉండాలి. ఆ విధంగా క్రమేపీ డెవలప్ అవుతూ వచ్చి ఇప్పటికీ ఇంత గుడైంది. ఇంతమంది భక్తులు రావడం ఇక్కడికి ప్రతిరోజు కార్తీక మాసం ప్రతిరోజు 400-500 మంది భక్తులు రావడం జరుగుతుంది. దాని తగ్గట్టునే దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ ఇబ్బంది లేకుండా ఇక్కడ దర్శనం చేపించి పంపించడం జరుగుతుంది. ఇది గుహ మార్గం కాబట్టి లోపల పక్క దీపాలు వెలిగించడం, అగరబత్తీలు వెలిగించడం, కర్పూరం వెలిగించడం అలాంటి పనులు చేయరు. ఎందుకంటే ఆ పొగ బయటికి పోదు కాబట్టి భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అదొకటే ఎన్ఎఫ్. నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీరామ్ ఇదిగో ఇలా రావాలి ఇక్కడ నుంచి. ఓం నమ శివాయ. వాస్తవానికి అయితే ఇంతకు ముందు నీళ్లు ఉంటాయి ఇక్కడ, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నీళ్ళు ఏమి లేవు. కానీ ఓం నమ శివాయ. బయటకు దారి అనుకుంటా బావా, ఈ నుంచి అటు ఎగ్జిట్ ఉంటది అనుకుంటా దారి. బయటకు దారి ఇది. ఓం నమ శివాయ. ఓం నమ నమ శివాయ. ఇటు ఒక దారి ఉంది అనుకుంటా. శ్రీరామ్ చూసావా బావా, నందీశ్వరుడు ఎంత పెద్ద విగ్రహం. అవును బావా. అసలు ఎంత అంటే ఎంత పెద్ద విగ్రహం, చాలా బాగుంది కదా. అవును బావా. గృహ లోపల ఇంత పెద్దగా ఉందని నేను ఊహించలే. అంతా ఒక మనిషి బట్టి అంత మాత్రం ఉందనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ చూస్తే విశాలంగా ఉంది. అక్కడ చూస్తే మనిషి బట్టి అంత కూడా లేదు. అవును బావా. కానీ ఇక్కడ చూస్తే ఎంత పెద్దగా ఉందో. ఇటు కూడా రెండో గుడిలాగా అనిపిస్తుంది బావ నాకు. మనకి ఇక్కడ కూడా మళ్ళీ చిన్న నందీశ్వరుడు ఉన్నాడు, అక్కడ పెద్ద నందీశ్వరుడు, ఇక్కడ చిన్న నందీశ్వరుడు ఉన్నాడు. లోపల చాలా ధూపం వెలుగుతుంది. సైడ్ ఈ టెంపుల్ భ్రమరాంబ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఓకే. కానీ ఇటు కూడా గుహలో చరిత్రలో చెప్పినట్టుగా అనేక మార్గాలు ఉన్నాయి గుహలో. కానీ కొండ్రు రామయ్య గారి పిలిపించిన శబ్దం గుండా వెళ్ళడం వల్లనే శివ ఒకసారి ఇట్రా, ఇది క్లోజ్ చేసినట్టున్నారు, అంతేనా? ఇటైతే చాలా పెద్ద గృహ అండి ఇది. మనం వెళ్ళడానికి ప్రయత్నం అలా ఏం చేయొద్దు, కాకపోతే ఉంది అని చూపించడానికి మీకు ఇక్కడ దాకా తీసుకొచ్చాము. చూడండి, చాలా లోతుగా వెడల్పుగా పెద్దగా ఉన్న గృహ ఇది. ఓ శివ మెయిన్ ఎగ్జిట్ ఇది. మెయిన్ ఎగ్జిట్. ఇక్కడికి వస్తాం మనం. ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసాం. అవును, కంప్లీట్గా గుడి బయటకైతే అవును వచ్చేసాము. ఫైనల్గా అమరలింగేశ్వర స్వామి లింగాకారాన్ని దర్శించుకొని బయటకైతే రావడం జరిగిందండి. నిజంగా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు అసలు. ఇంకోటి, ఈ దైద గృహలకు సంబంధించి ఆ లింగాకారానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ గుడిని దర్శించుకున్న వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అనే ఒక ప్రగాఢమైన నమ్మకం ఈ భక్తుల్లో ఉంది. ఇంతవరకు ఎవరైనా దర్శించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.